రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రోజు రోజుకు రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో ఏదో ఒక ట్విస్ట్ బయటకు వస్తుంది. అండ్ ఇవాళ కూడా ఒక సరికొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది. లావణ్య రాజ్ తరుణ్ తో ఉన్న ఒక వీడియోని రిలీజ్ చేసింది. ప్రజెంట్ ఆ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈ వివాదంలో ఇదొక కొత్త ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. కొన్ని వీడియోలను లావణ్య రిలీజ్ చేసింది. అయితే ఆ వీడియోలో రాజ్ తరుణ్ ఇంకా లావణ్య కలిసి ఉన్నారు. అదేవిధంగా రాజ్ తరుణ్ పేరెంట్స్ తో వీళ్ళిద్దరూ ఆశీర్వాదం తీసుకుంటున్న వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో మీరిద్దరు బాగా అభివృద్ధి చెందాలంటూ కూడా రాజ్ తరుణ్ లావణ్య పేరెంట్స్ దీవించినట్లు కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే తామిద్దరము పెళ్లి చేసుకున్నామని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నామని చెప్పి కూడా లావణ్య ఆరోపిస్తూ ఒక వీడియో అయితే ప్రజెంట్ రిలీజ్ చేసింది. ప్రజెంట్ ఎవరైతే రాజ్ తరుణ్ పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు లావణ్య ఉంటున్న ఇంట్లోకే వెళ్ళి ఉండడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం వీళ్ళిద్దరి మధ్య అంటే రాజ్ తరుణ్ పేరెంట్స్ అలానే లావణ్య మధ్య ఒక వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో లావణ్య మళ్ళీ ఒకసారి నార్సింగ్ పిఎస్ కి వెళ్ళి రాజ్ తరుణ్ పైన అలానే శేఖర్ భాష పైన అలానే మరికొందరి పైన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చి కూడా తాను ప్రెస్ ముందర కూడా చెప్పడం జరిగింది. నేను కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా ఇంకా పోలీసులు స్పందించడం లేదు అని కూడా లావణ్య చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇదే నేపథ్యంలో లావణ్య మరో వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో తాను రాజ్ తరుణ్ తో కలిసి రాజ్ తరుణ్ పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేవిధంగా తాము పెళ్లి చేసుకున్న తర్వాత రాజ్ తరుణ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నట్లు, అదేవిధంగా ఆ వీడియోలో ఇద్దరు బాగా అభివృద్ధి చెందాలి అన్నట్లుగా కూడా ఆ వీడియోలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రజెంట్ లావణ్య ఏవైతే వీడియోస్ రిలీజ్ చేసిందో ప్రజెంట్ ఆ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చూడండి బాగా అభివృద్ధి చెంది మనవాడు మన ఆడాలంటే ఇంకా అయిపోయింది. ఇంకా చెప్పాల్సింది చెప్తాను. హాయ్ నిడమర్తి బసవరాజు గారు. రైట్ బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్న వీడియోస్ లావణ్య రిలీజ్ చేసిన వీడియోస్. అయితే తామిద్దరము పెళ్లి చేసుకున్న తర్వాత రాజ్ తరుణ్ తో కలిసి తమ పేరెంట్స్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము. అండ్ ఆ వీడియోలో క్లియర్గా వాళ్ళ పేరెంట్స్ రాజ్ తరుణ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో బాగా అభివృద్ధి చెందండి అన్నట్లు కూడా ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తుంది. అదేవిధంగా ఒక పూజలో కూడా రాజ్ తరుణ్ తో కలిసి పాల్గొన్నట్లు కూడా ఒక వీడియో ప్రజెంట్ లావణ్య రిలీజ్ చేసింది. ఆ వీడియోలో రాజ్ తరుణ్ తండ్రితో తాను సెల్ఫీ వీడియో తీసుకున్న విజువల్ కూడా బయటకు వచ్చింది. సో ప్రజెంట్ దీనికి సంబంధించి లావణ్య ఈ వీడియో రిలీజ్ చేసింది. అండ్ నిన్న కూడా తాను నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాగర్ ఫోన్ లో అందుబాటులో ఉన్నారు. రైట్ సాగర్, గత 3 రోజుల నుంచి లావణ్య రాజ్ తరుణ్ వివాదం మరింత ముదిరింది. ఇదే నేపథ్యంలో లావణ్య నిన్న నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇవాళ 2 కొత్త వీడియోస్ ని కూడా రిలీజ్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ మొత్తం ఇష్యూని ఎలా చూడొచ్చు అండ్ దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? లావణ్య రాజ్ తరుణ్ల వివాదం మరో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే విల్లాకు సంబంధించిన విషయంలో ఇటు తల్లిదండ్రులు లావణ్య అత్తమామలు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు అక్కడికి వచ్చినప్పుడు కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొనడం, అనంతరం పోలీసులు సర్ది చెప్పిన అనంతరం వారిని ఇంట్లో లోపలికి అలౌ చేసింది లావణ్య. అనంతరం తన పైన దాడి చేశారు అత్తమామలు. రాజ్ తరుణ్ ప్రేరేపించినటువంటి కొంతమంది వ్యక్తులను పంపించి తన పైన దాడి చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. సో ఫిర్యాదు చేసిన అనంతరం కూడా అత్తామామలతో గతంలో రాజ్ తరుణ్ లావణ్య ఇద్దరు కలిసి ఉన్న
కొన్ని వీడియోలు ఇప్పుడు ఆమె విడుదల చేసింది. ఆ వీడియోల ద్వారా గతంలో మేమంతా కలిసి ఉండేవాళ్ళం, మంచిగానే ఉండేవాళ్ళం, పెళ్లి అనంతరం కూడా మేము మా అత్తామామల ఆశీర్వాదం, రాస్తరుణ్ తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా తీసుకున్నామన్న సంకేతాన్ని కూడా ఆమె ఈ వీడియోల ద్వారా ఇవ్వనుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ విల్లాకు సంబంధించి అనేక వివాదాలు నెలకొన్న నేపథ్యంలో రాస్తరుణ్ పేరు పైన ఆ విల్లా డాక్యుమెంట్స్ అనేది తన పేరుతోనే ఇల్లు ఉండడం, సో ఈమెకి అందులో హక్కు లేదు అంటూ కూడా ఒక కొత్త వాదన తెరపైకి రావడంతో లావణ్య తనకు న్యాయం చేయాలంటూ ఆమె ఇటు నార్సింగి పోలీసులను ఆశ్రయించడం, అత్తామామల విషయంలో కూడా కొంత ఆమె పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా తనను కుట్రపూరితంగా ఇంట్లో నుంచి గెంటివేయాలి, ఇంట్లో నుంచి పంపివేయాలంటూ కుట్రలు జరుగుతున్నాయంటూ లావణ్య ఆరోపణలు చేస్తుంది. సో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి గతంలో వారు కలిసి మెలిసి ఉన్నటువంటి వినాయకుడి పూజలు చేసుకున్న సందర్భంలో కారులో వాళ్ళిద్దరు కలిసి ప్రయాణించిన వీడియోలతో పాటుగా అత్తామామల ఆశీర్వాదం తీసుకున్న వీడియోలను కూడా తాజాగా లావణ్య విడుదల చేసింది. అప్పుడు అంతా కలిసి ఉండే వాళ్ళం, ఇప్పుడు మాత్రం నన్ను కుట్రలు చేసి ఇంట్లో నుంచి పంపిస్తూ తనకు అన్యాయం చేస్తున్నారంటూ ఆమె ఆరోపణలు చేస్తుంది. మరి దీనిపైన నార్సింగి పోలీసులు కూడా న్యాయం చేయాలంటూ ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన పరిస్థితి. మరి రాస్తరుని ఎలాగైనా వచ్చి తనతో మాట్లాడి తనకు న్యాయం చేసే విధంగా చేయాలంటూ లావణ్య ప్రస్తుతానికైతే డిమాండ్ చేస్తుంది. దీనిపైన పోలీసులు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారని చూడాలి. అత్తామామలు ప్రస్తుతం కోకాపేటలో ఉన్నటువంటి అదే విల్లాలో ఉంటున్న నేపథ్యంలో వారు కూడా పెద్దల సమక్షంలో ఈ విషయాన్ని ఏదైతే ఇప్పటి వరకు జరిగిన వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలన్న యోచనలోనే లావణ్య ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి రాస్తరుణ్ నుంచి ఇప్పటి వరకు ఈ అంశానికి ఇల్లుకు సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు ఇంటి బయట ఆందోళన చేస్తున్న సందర్భంలో కావచ్చు, రాస్తరుణ్ స్నేహితులు ఇటు శేఖర్ భాషతో పాటుగా మరికొంతమంది అక్కడికి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు మద్దతు తెలిపి ఇంట్లోకి పంపించారు. కానీ దీనిపైన ప్రత్యక్షంగా ఇప్పటి వరకు రాస్తరుణ్ అయితే స్పందించలేదు. మరి రాస్తరుణ్ ఎలా స్పందిస్తాడు, మరి లావణ్య ఇప్పటికే న్యాయం చేయాలి, తనకు అన్యాయం జరిగినట్టు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి ఇటు కుటుంబ సభ్యులు ఏం చేస్తారనేది మనం చూడాలి. సరికొత్తగా ఈ వీడియోలు అయితే ఆమె ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారిన పరిస్థితి. రాస్తరుణ్ కు సంబంధించినటువంటి మరికొన్ని వీడియోలను కూడా త్వరలో విడుదల చేస్తానంటూ లావణ్య చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. సయ్యద్, రైట్, థ్యాంక్ యూ సాగర్. రైట్, బిగ్ టీవీ స్క్రీన్ పైన లావణ్య రిలీజ్ చేసిన ఆ వీడియోస్ని మీరు చూడొచ్చు. అయితే ఈ రెండు వీడియోస్ని రిలీజ్ చేసిన తర్వాత లావణ్య నిన్న ఆల్రెడీ తను నార్సింగ్ పిఎస్కి కూడా వెళ్ళడం జరిగింది. అయితే మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే చాలాసార్లు నేను పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను, బట్ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని కూడా లావణ్య నిన్న మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇకపోతే నన్ను ఏ క్షణంలో అయినా వచ్చి నా మీద దాడి చేయొచ్చు, ఇప్పటికే చాలాసార్లు నా మీద దాడి జరిగింది, కానీ పోలీసుల తరపు నుంచి ఎలాంటి రక్షణ లేదు, ఇక నాకు చావే దిక్కేమో, నేను చనిపోవడమే మేలేమో అన్నట్లుగా కూడా నిన్న లావణ్య మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇవాళ నిన్న ఆ సంఘటన జరిగిన తర్వాత ఇవాళ లావణ్య కొత్త వీడియోలను రిలీజ్ చేసింది. అందులో రాస్తరుణ్ పేరెంట్స్ దగ్గర లావణ్య ఆశీర్వాదం తీసుకుంటున్న విజువల్స్ కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఆ వీడియోలో రాస్తరుణ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో బాగా అభివృద్ధి చెందాలి అంటున్నట్లు కూడా ఆ వీడియోలో మనం చాలా స్పష్టంగా వినొచ్చు. అదేవిధంగా ఇంకో వీడియోలో ఒక పూజ జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. అందులో రాస్తరుణ్ పేరెంట్స్ ఇంకా కొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అందులో లావణ్య రాస్తరుణ్ తండ్రి అయినటువంటి రాస్తరుణ్ వాళ్ళ ఫాదర్తో కూడా ఒక సెల్ఫీ వీడియో తీసుకొని దాంతోపాటు అక్కడ ఎవరెవరున్నారో కూడా ఒక పూజ జరుగుతున్న సిచ్యువేషన్ని కూడా లావణ్య షూట్ చేసిన వీడియోని తాను ఇప్పుడు బయటికి రిలీజ్ చేసింది. ప్రజెంట్ ఈ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుందా అనేది, అంటే నెక్స్ట్ మరింతగా ఏమన్నా వీడియోస్ రిలీజ్ చేస్తారా అనే దానికి సంబంధించి కూడా ఒక సస్పెన్స్ అనేది నెలకొంది. సో ప్రజెంట్ అయితే ఈ కేసుకి సంబంధించి నిన్న లావణ్య పిఎస్లో అంటే నార్సింగ్ సంబంధించిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఫైల్ చేయడం జరిగింది. ఉంది ఏం కాదులేండి. చూసేసుకోవచ్చులే పర్లేదు. చూడాలి చూడండి హ్యాపీగా బాగా అభివృద్ధి చెంది మనవాడు మనవాడంటే ఇంకా మంచిది. మనవాడైనా అయిపోయింది కానీ ఇంకా చెప్పాల్సింది చెప్తాను. ఉంది ఏం కాదులేండి. చూసేసుకోవచ్చులే పర్లేదు. చూడండి హ్యాపీగా బాగా అభివృద్ధి చెంది మనవాడు మనవాడంటే ఇంకా మంచిది. మనవాడైనా అయిపోయింది
అయిపోయింది ఇక మేము ఇంకా చెప్పాల్సింది చెప్తాం. అదే మిగతా తర్వాత హాయ్ నిడమతి బసవరాజు గారు. నలుగురు మహిళలు వచ్చి కేర్ టేకర్స్ అంటూ కూడా మా ఇంటికి వచ్చి నా పైన దాడి చేయడానికి ప్రయత్నించారు. అయితే వాళ్ళందరినీ కూడా మా నాన్న బయటికి పంపించేశాడు వాళ్ళని అడ్డుకొని అని చెప్పేసి కూడా లావణ్య అయితే చెప్తా ఉంది. ఉన్న ఒక్క డోర్ ను కూడా లాక్ ను కూడా వాళ్ళు విరగొట్టేశారు. నా పైన దాడి చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నించారు అని చెప్పి లావణ్య నార్సింగి పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడానికి వచ్చింది. అయితే ప్రస్తుతం మనతో పాటు లావణ్య ఉంది, మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏం జరిగిందని నిన్న మీ ఇంటికి నలుగురు మహిళలు వచ్చారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీసులు కూడా కేసు తీసుకోవట్లేదు అని చెప్పి మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. అసలు ఏం జరిగింది నిన్న? అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారండి, ఇన్వెస్టిగేషన్ అన్నది స్టార్ట్ చేయలేదు. అంటే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నిన్న మా ఇంటికి నలుగురిని పంపించారంటే వాళ్ళకి ఎంత ధైర్యం? అది శేఖర్ భాష పంపించాడా లేకపోతే రాజ్ తరుణ్ ప్లానా తెలియట్లేదు. నలుగురు ఉమెన్ ని పంపించేసి దాడి చేసి తిష్ట వేయాలి అన్న ప్లాన్ గా వచ్చి అటాక్ చేసేది ఏంటి? నిజంగా ఒకవేళ కేర్ కోసమే అయితే మనిషిని నేను ఉన్నానండి. ఆ కేర్ నేను అన్నోన్ పర్సన్ కి ఇస్తాను, నేను ఆంటీ అంకుల్ కి ఇవ్వకుండా ఉంటానా? ఇలాంటి దాడి అన్నది కరెక్ట్ కాదు. పోలీసులకి అయితే వచ్చి చెప్పడం అదే జరిగింది. రాత్రి వాళ్ళని పోలీసులు దగ్గర నుండి బయటికి పంపించారు, కమ్యూనిటీ బయటికి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఆ విల్లాని తాకట్టు పెట్టి సుమారుగా 50 లక్షల రూపాయలు అప్పు తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది రాజ్ తరుణ్ మీరు. సో ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అసలు డబ్బులు అప్పుగా? ఎమర్జెన్సీ ఎప్పుడైనా అవసరాలు ఉన్నప్పుడు మా పేరెంట్స్ ఎప్పుడైనా ఇచ్చేవాళ్ళండి. మా పేరెంట్స్ దగ్గర లేనప్పుడు సినిమాకి సంబంధించి కానీ ఏదైనా ఉన్నప్పుడు రాజు మళ్ళీ నన్ను అడిగేవాళ్ళు, మేము మా రిలేటివ్స్ ని అడిగేవాళ్ళం మనీ. అలా ఒక 55 lakhs తీసుకోవడం జరిగింది. ఎవరో ఒక ప్రొడ్యూసర్ దగ్గర 25 lakhs తీసుకోవడం జరిగింది. అది తిరిగి పే చేయాల్సిన దగ్గర 25 lakhs ఇప్పించాను. ఇప్పుడు థ్రెటన్ చేస్తా ఉన్నారు రాజ్ తరుణ్, శేఖర్ భాషతో కలిసి నా మీద థ్రెటన్ చేస్తా ఉన్నారు. ఎలా ఎందుకు చేస్తారు అసలు? మీ మీద థ్రెటన్ చేయాల్సిన అవసరం ఏముంది రాజ్ తరుణ్ కి? నేను వెళ్ళిపోవాలి అన్న దగ్గర థ్రెటన్ చేస్తూ ఉన్నారండి. లాస్ట్ అప్పుడు కూడా ఇంట్రెస్ట్ కట్టు రాజ్, ఇప్పుడు నాకు ఇవ్వకపోతే వడ్డెట్ గా వాళ్ళ అకౌంట్ లోనే వేసేయి, బట్ పే చేయంటే నువ్వే ఉంటున్నావు కదా నువ్వే కట్టుకో అని అనేవాడండి. నేను రిక్వెస్ట్ చేస్తూ వచ్చాను వాళ్ళని, నా దగ్గర లేవండి, నాకు సర్వైవల్ కే కష్టంగా ఉంది, నేను ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి కట్టుకుంటూ వచ్చేదని. 2 years నుంచి కట్టట్లేదు రాజు. సో ఇంకా మొన్న జరిగిన గొడవలకి వాళ్ళు మనీ ఒకేసారి పే చేయమన్నారు, లేని పక్షంలో ఆక్యుపై చేసుకుంటామన్నారు. ఇప్పుడు అంటే వాళ్ళు ఏమైనా బెదిరించినటువంటి సందర్భం ఉందా, వాళ్ళ అనుచరులు గానీ ఆయన గానీ? లేదు, ఆక్యుపై చేస్తామన్నారు. అఫిడవిట్ లో కండిషన్స్ కూడా అవే ఉన్నాయి. 6 months 1 year నాకు ఇంకా క్లారిటీ లేదండి, 11 months అనుకుంటా. ఈ గడువు లోపు ఇవ్వని పక్షంలో మేము ఆక్యుపై చేసుకుంటాం, ఏదో కండిషన్స్ అప్లై ఉంది, దాని ప్రకారం వెళ్తామని చెప్పారు. టోటల్ గా ఎంత టైం ఇచ్చారు? ఫస్ట్ 2 days అన్నారు, నేను 10 days అడిగాను. నిన్నటి నుంచి కౌంట్ చేసి 1 week అన్నారు, 6 more days. ఇప్పుడు పోలీసు అంటే నార్సింగి పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ధర్నా చేస్తాను, పోలీసులు ఒకవేళ నాకు న్యాయం చేయకపోతే కమిషనర్ దగ్గర కూడా నేను వెళ్తాను అన్నటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే పోలీసులు పట్టించుకోవట్లేదా మీ యొక్క కేసుని? పోలీసులు పట్టించుకోవడం కాదండి, నేను రాత్రి కూడా ఒక నలుగురు వచ్చేసి వాళ్ళు అంటే తిష్ట వేసి కూర్చున్నట్టుగా కూర్చున్నారు. ఆ స్పేస్ కూడా ఇవ్వట్లేదు, ఒక్క రోజు కూడా గాయానికి మాననివ్వకుండా అంత ఇబ్బంది పెడుతున్నారు నన్ను. నాకు న్యాయం జరగట్లేదు, ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయట్లేదు అని. బట్ నాకు వచ్చిన తర్వాత తెలిసింది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేరు అని, ఎస్ఐ సార్ లేరు అని. ఈవినింగ్ కి వేరే ఆఫీసర్ ని పంపిస్తామని చెప్పారు. ఇప్పుడు డ్రగ్ టెస్ట్ చేయించుకొని వచ్చి మరి నేను ధర్నా చేస్తానన్నారు, చేయించుకున్నారా డ్రగ్ టెస్ట్? డ్రగ్ టెస్ట్ కే వెళ్తున్నానండి. మీ మీడియా మిత్రులు అందరూ కూడా వస్తే కొంచెం బాగుంటుంది. మీ అందరి ముందే నేను ప్రూవ్ చేసుకున్న దాన్ని అవుతాను. థ్యాంక్ యూ. సిచ్యువేషన్ అయితే తనపైన దాడికి యత్నించారు నలుగురు మహిళలు. సో వాళ్ళని కూడా పోలీసులు అయితే తీసుకొచ్చారు ఇక్కడికి పోలీస్ స్టేషన్ కి, నార్సింగి పోలీస్ స్టేషన్ కి. కేర్ టేకర్స్ అని చెప్పుకున్నటువంటి ఆ మహిళలు కూడా నా పైన దాడి చేయడం వల్లనే నేను ఈ రోజు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చాను అని చెప్పి లావణ్య కూడా చెప్తా ఉంది. మరోపక్క ఒక మంత్రి, ఎవరైతే మనకు తెలంగాణకు సంబంధించినటువంటి ఒక మంత్రి కూడా వాళ్ళ వద్ద లావణ్య, రాజ్ తరుణ్ ఇద్దరు కూడా డబ్బులు తీసుకొచ్చుకున్నారు అప్పుగా 50 లక్షల రూపాయలు. అయితే ఆ 50 లక్షల రూపాయలకు సంబంధించి వాళ్ళు డబ్బులు అడగడం తోటి ఇప్పుడు ఇంకా ఈ యొక్క వివాదం అనేది ముదిరిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే డబ్బులు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆక్యుపై చేసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తా ఉందని లావణ్య చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా
చెప్పాల్సింది చెప్తాను. అదే ఉంది ఉంది. నా లుంగి అంతా అట్లా అయిపోతుంది. ఏం కాదులేండి. తుడిచేసుకోవచ్చులే పర్లేదు తీసుకో ఏంటి